నమస్తే, నా పేరు జ్ఞానేశ్వర్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ ఆర్చరీ కోచ్. సో ఈ రోజు మన 5వ వీడియో అండి. మనం కంపౌండ్ బో గురించి తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ నా చేతిలో చూస్తున్న కంపౌండ్ బో వచ్చేసి 2018 మోడల్ కంపౌండ్ బో అండి ఇది. అండ్ దీని పేరు హయట్ ప్రివేల్ ఎఫెక్స్. సో ఇది 23.5 డ్రా లెంత్ నుంచి 25.5 డ్రా లెంత్ వరకు ఈ బో డిజైన్ అయి ఉంది. ఇది నా స్టూడెంట్ సమీక్ష అనే అమ్మాయి బో ఇది. సో ఇప్పుడు ఈ పాప బో ఏదైతే ఉందో 25.5 డ్రా లెంత్, పీక్ డ్రా లెంత్ రీచ్ అయ్యింది. అండ్ ఆ పాప కోసం ఇంకో నేను కంపౌండ్ బో తీసుకొచ్చాను. అండ్ అది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇది కొత్తది, నిన్ననే వచ్చింది మన దగ్గరికి. అండ్ ఇది కూడా ఇప్పుడు 2025 మోడల్ కంపౌండ్ బో ఇది. అండ్ దీని పేరు వచ్చేసి, సో మీరు చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ అయి ఉంది. యాక్సిల్ టు యాక్సిల్ 37 అంటారు. యాక్సిల్ టు యాక్సిల్ అని అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లెంత్ అన్నమాట. ఇది 37 ఇంచెస్ కంపౌండ్ బో అండ్ 2025 మోడల్ కంపౌండ్ బో. సో మనము ఈ పాత కంపౌండ్ బో ఏదైతే ఉందో ఇది మనం చూసుకుందాం ఒకసారి. దీన్ని దాదాపుగా పాప 1 ఇయర్ యూజ్ చేసింది. అండ్ మీకు కంప్లీట్గా స్టార్టింగ్ ప్రైజెస్ ఏంది అండ్ ఎండింగ్ ప్రైజెస్ ఏంది మొత్తం నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. అండ్ ఇది ఎవరు కొనాలి, ఎవరు కొనకూడదు, ఎవరికి ఇది సెట్ అవుతుంది, ఈ వీడియోలో మనము మొత్తం మాట్లాడుకుందాం. సో కంపౌండ్ బో అనేది బేసికల్లీ 3 కేబుల్ తోటి డిజైన్ అయిన బో అండ్ స్ప్లిట్ లిమ్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ 2 లిమ్స్ ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 లిమ్స్ ఉంటాయి. మాక్సిమం మనం చాలా రకాల బోస్ చూసి ఉంటాం, ఇండియన్ రౌండ్, రికర్ రౌండ్. అందులో మనకు సింగిల్ లింబ్ ఉంటుంది. అండ్ ఆ సింగిల్ లింబ్ వచ్చేసి ఒకటే స్ట్రింగ్ తో మనకు షూట్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు 3 కేబుల్స్ ఉంటాయి. ఈ 2 వీటిని కంట్రోల్ చేస్తుంది. అండ్ ఏదైతే మెయిన్ స్ట్రింగ్ ఉంటుందో దీంతో మనం షూట్ చేస్తాం. నేను కంపౌండ్ షూటింగ్ వీడియో, క్రాస్ బో షూటింగ్ వీడియో, ఆ తర్వాత రికర్ బో షూటింగ్ వీడియో అండ్ ఇండియన్ రౌండ్ బో షూటింగ్ వీడియో, ఇవి కూడా నేను మీకోసం చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెడతానండి. సో ఈరోజు మనం కంపౌండ్ బో యొక్క కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఏమేమి అటాచ్మెంట్స్ ఉంటాయి, ఆ తర్వాత ఎంత కాస్ట్ పడుతుంది, ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో మీరు ఎప్పుడైనా బో కొన్నప్పుడు బో ఒకటే వస్తుందండి, దీంతో పాటు ఎటువంటి అటాచ్మెంట్స్ రావు. అండ్ ఈ బో కాస్ట్ వచ్చేసి 1,75,000 ఇప్పుడు ప్రజెంట్ ప్రైస్ అండి. 2025 మోడల్ బో కాబట్టి. ఇంతకుముందు నేను పేరు చెప్పడం మర్చిపోయాను, హయట్ కంపెనీ నుంచి కాన్సెప్ట్ ఎక్స్ ఈ బో. అండ్ ఇది వచ్చేసి 26.5 డ్రా లెంత్, 26 డ్రా లెంత్ నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా ఇక్కడ మీరు చూడొచ్చు డ్రా లెంత్ వచ్చేసి దీనిది. అండ్ ఇక్కడ మొత్తం కేబుల్స్ ఓకే ఇక్కడ ఉంది అండి, ఇక్కడ మీరు చూడొచ్చు కేబుల్ ఎంత ఉంది అండ్ దీని లెంత్ ఏముంది అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మీరు స్కాన్ చేస్తే, కింది సైడ్లో మీరు స్కాన్ చేస్తే దీని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయండి. సో ఇది హయట్ ఆర్చరీలో. అండ్ ఇక్కడ డేటా కార్డ్ ఉంది. సో ఇక్కడ డేటా కార్డులో కూడా మీరు ఇది స్కాన్ చేస్తే దీని ఈ బో యొక్క డీటెయిల్స్ మీకు వస్తుంది. బట్ ఫస్ట్లీ దీని ప్రైస్ అనేది దాదాపుగా 1,75,000 ఇప్పుడు ప్రజెంట్ ఉంది. వైట్ లిమ్స్కి కొద్దిగా 5,000 6,000 కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇది బ్లాక్ లిమ్స్. దీనిలో మీకు వైట్ లిమ్స్ కావాలంటే వైట్ లిమ్స్తో కూడా దొరుకుతుంది. బట్ ఐ డోంట్ నో ఎందుకు వాళ్ళు చేంజెస్ పెట్టారు, వైట్ లిమ్కి 5,000 రూపీస్ ఎక్కువ కాస్ట్ అండ్ బ్లాక్ లిమ్కి 5,000 తక్కువ కాస్ట్ అనేది ఎందుకోసం పెట్టారని నాకు తెలియదు. అండ్ దీంతో పాటు యాక్చువల్లీ ఒక స్టిక్కర్ వస్తుంది, ఒక స్టిక్కర్ అండ్ ఒక మాన్యువల్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, జస్ట్ యూ విల్ బి గెటింగ్ అ స్టిక్కర్ అండ్ ఒక మాన్యువల్ ఉంది. ఆ తర్వాత ఓ ఎక్స్ట్రా గ్రిప్స్ మాత్రమే వచ్చాయి. సో గ్రిప్స్ వచ్చేసి 1 2 3 4 5 6, సో 6 గ్రిప్స్ ఎక్స్ట్రా వచ్చాయి. ఇంతకుముందు బోతో పాటు, క్యామ్తో పాటు మనకు మాడ్యూల్ కూడా ఇచ్చేవాళ్ళు అండ్ ఒక క్యాప్ కూడా ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసి క్యాప్ ఇచ్చిండొచ్చు, బట్ ఎవరైతే నా డీలర్ ఉన్నారో వాళ్ళు క్యాప్ని స్వాహా మాయం చేసి ఉంటారు. సో నేను అది ఏం చేయలేకపోతాను అండ్ వాళ్ళని క్వశ్చన్ చేసినా కూడా అది లాభం ఉండదు. సో యాక్చువల్లీ బోతో పాటు క్యాప్ వస్తుంది, కొన్నిసారి టీషర్ట్లు కూడా పంపిస్తారు. బట్ మన డీలర్స్, ఇండియన్ డీలర్స్ గురించి తెలుసు కదండి, బ్యాగ్ ఓపెన్ చేస్తారు, దాంట్లో ఏదైనా ఎక్స్ట్రా మంచిగా వచ్చినాయనంటే కథం ఇంకా వాళ్ళు జేబులో పెట్టేసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా ఈ బో ఎప్పుడైతే మేము కొన్నామో ఈ పాప కోసమే, ఇది వచ్చేసి 23.5 డ్రా లెంత్ నుంచి 25.5 డ్రా లెంత్ వరకు ఈ బో ఉంది.
ఇప్పుడు అయిపోయింది, ఆల్మోస్ట్ ఈ డ్రా లెంత్ ఖతం అయిపోయింది. ఆ పాప చాలా ఫాస్ట్గా హైట్ పెరుగుతుంది. సో అందుకోసం ఆ పాపకి ఈ బో అనేది చేంజ్ చేయడం జరుగుతుంది. ఆ, ఏవైతే అటాచ్మెంట్స్ దీనిపైన ఉన్నాయో ఇవి ఏవి కూడా ఈ బోతో పాటు రావు. మనం అటాచ్మెంట్స్ అన్ని సపరేట్గా కొనాల్సిందే. సో చాలా మంది క్వశ్చన్ వేస్తుంటారండి, ఏమనంటే బో కొన్నప్పుడు ఏ అటాచ్మెంట్స్ మనం కొనాలి అని చెప్పేసి. సో నేనేం చెప్తాను, నేను సజెషన్ ఏం చేస్తానంటే, మీరు ఒకవేళ ఆర్చరీలో కెరీర్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారైతే డెఫినెట్లీ హై ఎండ్ ఎక్విప్మెంట్ అటాచ్మెంట్స్ తీసుకోండి. ఏదైతే హై ఎండ్ ఎక్విప్మెంట్ ఉంటుందో ఆ అటాచ్మెంట్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. ఎందుకోసం అని అంటే, ఇప్పుడు చూడండి, సపోజ్ ఈ బో ఆ పాప ఫస్ట్ వాడింది, ఇప్పుడు బో చేంజ్ చేయాల్సి వస్తుంది. బో మాత్రమే చేంజ్ చేస్తాం, బట్ ఏవైతే అటాచ్మెంట్స్ దీనిపైన ఉన్నాయో అవి హై ఎండ్ ఉండడంతో మీరు చూడొచ్చు, బీటర్ ఆరో రెస్ట్ యూజ్ చేస్తున్నాం మేము ఇక్కడ. సో మీరు ఇక్కడ చూడొచ్చు, బీటర్ ఆరో రెస్ట్ యూజ్ చేస్తున్నాం. అండ్ సిబియా అల్టిమా సైట్ అనమాట, ఇక్కడ మీరు సైట్ కూడా చూడొచ్చు. సో సిబియా అల్టిమా సైట్ యూజ్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇది వచ్చేసి ఆవలాన్ టెకెక్ మ్యాక్స్ అని చెప్పేసి స్టెబిలైజర్ యూజ్ చేస్తున్నాం. ఇది కూడా చాలా బ్యూటిఫుల్ ఉందండి. సో ఇది హై ఎండ్ కాదు, కాకపోతే హై ఎండ్ లా పర్ఫామ్ చేస్తుంది. ఇంకా హై ఎండ్ లో కావాలి మీరు అనుకుంటే ర్యామ్ రాడ్స్ లో ఉంటాయి, బీస్ట్ అని చెప్పేసి. ఆ తర్వాత డోయింకర్ స్టెబిలైజర్స్ ఉంటాయి, అవి చాలా కాస్ట్లీ ఉంటాయి. 60,000 డోయింకర్ హీరో అని ఉంటుంది, 60,000కి ఓన్లీ లాంగ్ రాడ్ వస్తుంది. షార్ట్ రాడ్ లాంగ్ రాడ్ కలిపేసి 80,000 వరకు పోతుంది. ఈవెన్ మీరు చెప్తే వి బార్ మౌంట్ వచ్చేసి అవన్నీ కలిపి 80,000 వరకు కూడా పోతుంది. సో నాకు అంత కాస్ట్ పెట్టి ఇవ్వాల్సిన అవసరం లేదేమో అని అనిపిస్తుంది. దట్స్ వై ఈ స్టెబిలైజర్ అనేది అంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ, బట్ అంత డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇనిషియల్గా ఒక 5-6 ఇయర్స్ వరకు మీరు ఇంటర్మీడియట్ లెవెల్ స్టెబిలైజర్స్ యూజ్ చేయడం ఓకే, ఫైన్. అండ్ ఇవి కూడా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తాయి, ఎందుకంటే పర్సనల్లీ నేను యూజ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ ఎవరైతే ఆర్చరీలో కొత్తగా ఉన్నారో వాళ్ళ కోసం నేను మొత్తం మళ్ళీ చెప్తాను ఏమేమి అటాచ్మెంట్స్ ఇందులో ఉంటాయి అనేది. సో ఒక్కసారి వాక్ త్రూ చేద్దాం, ఏమేమి అటాచ్మెంట్స్ ఉంటాయో ఒకసారి మీరు చూసుకోండి. సో ఇక్కడ మీరు చూస్తే ఇది పీప్ సైట్ అంటారండి. సో ఆర్చరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు పీప్ సైట్ అంటే ఏందనేది. మీరు ఆర్చరీలో జాయిన్ అయిన తర్వాత మీకు దీని గురించి అర్థమవుతుంది. ఆ తర్వాత సెకండ్ అటాచ్మెంట్ వచ్చేసి లాంచర్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఆరో రెస్ట్ అంటాము, లాంచర్ అంటాము. సో ఇక్కడ లాంచర్ ఆల్రెడీ ఫిక్స్ అయి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది సైట్ మౌంట్ అండి ఇది. సో మీకు సైట్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో సిబియా అల్టిమా సైట్, ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ ఇట్. సో ఇక్కడ మీరు చూస్తే ఎక్స్ అల్టిమా అని రాసి ఉంది. నాకు దీనిలో చాలా రకాలుగా సైట్స్ ఉన్నాయి. ఎక్స్ అల్టిమా ఉంది, ఆ తర్వాత ఇంకోటి యాక్సిల్ సైట్ ఉన్నాయి, ఇంకా చాలా రకాల సైట్స్ ఉన్నాయి, సిబిఈ సైట్ ఉంది. బట్ నేను పర్సనల్లీ నా స్టూడెంట్స్ కోసం ఎక్స్ అల్టిమానే సజెస్ట్ చేస్తాను. సింపుల్ మెకానిజం ఉంటుంది అండ్ లాంగ్ లాస్టింగ్ అనమాట. ఒక్కసారి కొంటే మీకు 10 సంవత్సరాలు ఈ సైట్ వస్తుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు బీటర్ స్కోప్. సో బీటర్ స్కోప్ అనేది కూడా చాలా మంచి స్కోప్ అనమాట. మీకు దాదాపుగా ఇది కూడా లైఫ్ లాంగ్ వస్తుంది యాక్చువల్లీ, మీరు మంచిగా చూసుకుంటే. సో నో నీడ్ టు బై అగైన్ అండ్ అగైన్ అనమాట, ఒక్కసారి కొంటే సరిపోతుంది. ఆ తర్వాత సైట్ అయిపోయింది. అండ్ ఇది స్టాండ్ అండి. సో ఇది మీకు 1000 రూపాయల్లో దొరుకుతుంది, నార్మల్ బ్రాండెడ్. ఇప్పుడు ఇండియాలో కూడా తయారు చేస్తున్నారు వీటిని. సో మీకు ఇది 1000 రూపాయల్లో, 1500 రూపీస్లో, ఇంకా కొద్దిగా మంచిగా కావాలనుకుంటే 3000, 4000 రూపీస్లో కూడా ఇవి దొరుకుతాయి అనమాట. సో ఇంకా బో పైన ఏముందంటే ఇంకా చూడడానికి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వి బార్ ఉంది. ఇది సింగిల్ సైడ్ రాడ్ అటాచ్మెంట్ కోసం ఇది యూజ్ చేస్తాము. సో ఒకసారి మీకు సెటప్ చేసిన తర్వాత కూడా బో ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇనిషియల్గా మనకు చాలా రకాల బోస్ ఉంటాయండి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనము అండర్ 9, అండర్ 10 పిల్లల కోసం యూజ్ చేస్తాము. చాలా బ్యూటిఫుల్ బో. అండ్ నేను దాదాపుగా 6 ఇయర్స్ నుంచి నా పిల్లలకు ఈ బో సజెస్ట్ చేస్తున్నాను. దీని పేరు వచ్చేసి పిఎస్సి మినీ బర్నర్. దీనికంటే చిన్న బో కూడా ఉంటుంది, దాని పేరు వచ్చేసి మైక్రో మిడాస్ అని చెప్పేసి పిఎస్సి కంపెనీ నుంచే ఉంటుంది. హయట్ కంపెనీలో ఇంత చిన్న బోస్ లేవు, బట్ మీరు అక్కడ వాల్ పైన చూడొచ్చు ఒకటి బ్లాక్ కలర్ బో. సో ఆ బో వచ్చేసి క్లాష్ బో, అది కూడా చిన్నపిల్లల కోసమే యూజ్ చేస్తామండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము హయట్ ప్రివేల్, ఏదైతే ఈ గోల్డ్ కలర్ లో ఉందో ఈ బో. ఇది వచ్చేసి మీకు 10 ఇయర్స్, 12 ఇయర్స్, 13 ఇయర్స్, 14 ఇయర్స్. 14 ఇయర్స్ వాళ్ళ వరకు మాత్రం పోదు, మాక్సిమం 13 ఇయర్స్ పిల్లల వరకు ఈ బో యూజ్ చేయొచ్చు. డిపెండ్స్ ఆన్ డ్రా లెంత్ అండి. చిన్న పిల్లలు కూడా ఈ మధ్య చాలా ఫాస్ట్గా హైట్ పెరుగుతున్నారు కాబట్టి వాళ్ళు చేంజ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా ఈ పాప హైట్ పెరగడంతో మేము ఏం చేసామంటే ఇప్పుడు యాక్సిల్ టు యాక్సిల్ 37 ఇది కాన్సెప్ట్ ఎక్స్ అనే బోని మేము కొన్నామండి. సో ఇలా రకరకాలుగా సైజెస్ ఉంటాయి, మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ పెడితే మీకు దీని సైజ్ కూడా అర్థమవుతుంది.
కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఎక్కువేం పెద్దగా ఉండదు. బట్ దీనికంటే కూడా మీరు ఈ రెడ్ కలర్ బోని చూస్తే అప్పుడు అర్థమైపోతుంది. హ్యాండిల్ అనేది చాలా చిన్నగా ఉంది, దీని హ్యాండిల్ అనేది చాలా పెద్దగా ఉంది. అండ్ ఇది ఇంకా ప్రిసిజన్ అండి, చాలా పర్ఫెక్ట్గా షూట్ చేసే బో అనమాట. చెప్తే దీనిది కొత్త ఇంజనీరింగ్, ఐ మీన్ న్యూ ఇంజనీర్డ్ క్యామ్ సిస్టమ్ అనమాట. అండ్ ఇంతకుముందు మీకు కేబుల్ స్లైడింగ్ గార్డ్ వచ్చేది ఇందులో, మీరు ఇక్కడ చూస్తే. సో ఈసారి ఇతను చాలా చేంజ్ చేశారు. ఇందులో మీరు చూసుకుంటే వీల్స్ ఉన్నాయి, ఇందులో మీకు కేబుల్ స్లైడింగ్ గార్డ్ ఉంది, ఇక్కడ వచ్చేసి వీల్స్ ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందనంటే ఇంకా ప్రిసిజన్గా షార్ట్ రిలీజ్ అవుతుంది బో నుంచి. అండ్ యారో అనేది ఏ మాత్రం కూడా ఏమంటారు వైబ్రేట్ కాదు అండ్ షివరింగ్ కాదు, అటు ఇటు ప్రొలాప్స్ కాదనమాట, స్ట్రైట్గా షార్ట్ అవుతుంది. ఇది ఒక సింగిల్ స్ట్రింగ్ ఉంది. ఇక్కడ వచ్చేసి సెంటర్ యోక్ సిస్టమ్ ఉంది. అండ్ దీనివల్ల ఏమవుతుందనంటే క్యామ్ కూడా అటు ఇటు టిల్ట్ కాదనమాట. సో అందు గురించి ఈ బో అనేది చాలా స్పెషల్గా డిజైన్ అయ్యింది 2025 మోడల్లో. ఇది 2018 మోడల్ అండి, బట్ స్టిల్ ఇప్పటికీ కూడా ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఒకవేళ ఆర్చర్ బాగుంటే డెఫినెట్లీ మీకు స్కోర్ అనేది 100% రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు కంపేర్ చేసుకుంటే దాన్ని కంపేర్ చేసుకుంటే మీరు రెండు కూడా 360 షూట్ చేయొచ్చు, దాంతో కూడా 360 షూట్ చేయొచ్చు, దీంతో కూడా 360 షూట్ చేయొచ్చు. ఓన్లీ రీజన్ ఎవరైతే షూట్ చేస్తున్నారో ఆ ఆర్చర్ పోస్చర్ అనేది సూపర్గా ఉండాలి, అని అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. సో నేను ఎక్కువ ఎక్విప్మెంట్ కంటే కూడా ఆర్చర్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ఒకవేళ వాళ్ళు మంచిగా షూట్ చేయాలనుకుంటే ఫస్ట్లీ వాళ్ళ పోస్చర్ పైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది ఎక్విప్మెంట్ కంటే కూడా. నా దగ్గర పెద్ద బో ఉంది, కాన్సెప్ట్ ఎక్స్ ఉంది, ఇంకా నేను 360 కొట్టేస్తా, అది అంతా జరగదండి. మీరు ఎంత బాగా పోస్చర్ని బిల్డ్ చేసుకుంటే, ఎంత మంచిగా మీరు బేసిక్స్ని నేర్చుకుంటే అంత మంచిగా మీరు పర్ఫామ్ చేస్తారు రేపు ఫ్యూచర్లో. సో స్కోర్ పైకి వెళ్ళకూడదు, ఆ తర్వాత మా పక్కవాడి దగ్గర బో చాలా బాగుంది నా దగ్గర లేదు, ఇలాంటివి ఏం పెట్టుకోదు. నా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు, అతని దగ్గర బో నార్మల్ బేసిక్ బో ఉంది, బట్ స్టిల్ అతను ఫైట్ చేస్తూ లాస్ట్ వరకు వెళ్ళాడు, టాప్ 4లోకి వెళ్ళాడు. సో మీరు అర్థం చేసుకోవచ్చు, ఇట్స్ నాట్ డిపెండ్ ఆన్ ద బో, ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ స్కిల్. సో మీరు స్కిల్ ఇంప్రూవ్ చేయండి, ఆ తర్వాత బో గురించి మనం ఆలోచిద్దాం. బట్ స్టిల్ బో అనేది కూడా మీకు ఒక చిన్న అడ్వాంటేజ్ ఇస్తుంది స్కోర్ ఇంప్రూవ్ చేయడానికి. ఎప్పుడైతే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తారో అప్పుడు మీకు బో డబల్ సపోర్ట్ చేస్తుంది మంచి స్కోర్ కొట్టడానికి, మెడల్స్ కొట్టడానికి. సో ఇవండి కంపౌండ్ బోస్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపౌండ్ బోస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైజెస్ ఉంటాయి, స్కోప్స్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, సైట్ ఆరో రేస్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి, పీప్లో కూడా డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి. ఇది నార్మల్ పీప్, అది పవర్ పీప్. సో పీప్ని బట్టి కూడా ప్రైజెస్ ఉంటుందనండి. ఇప్పుడు నార్మల్ పీప్ వచ్చేసి 600 రూపీస్, పవర్ పీప్ వచ్చేసి 7000 రూపీస్ ఉంది. సో ఏందబ్బా బో కాస్ట్ మీ దగ్గర ఒకలా ఉంది, ఇంకొకరి దగ్గర ఒకలా ఉంది, లేకపోతే నా దగ్గరే తక్కువ ఉండొచ్చు, ఇంకొకరి దగ్గరే ఎక్కువ ఉండొచ్చు, అలా చాలా జరుగుతాయి. బికాస్ వాళ్ళు ఏం అటాచ్మెంట్స్ ఇస్తున్నారు, మీకు ఏ బోకి ఏ అటాచ్మెంట్ పెట్టి ఇస్తున్నారు అనేది మ్యాటర్ చేస్తుందండి. సో మీరు అది ఫస్ట్ తెలుసుకోండి, ఏ అటాచ్మెంట్ మీరు కొంటున్నారు. బేసిక్ అటాచ్మెంట్ ఉందా, ప్రొఫెషనల్ అటాచ్మెంట్ ఉందా, లేకపోతే ఇంటర్మీడియట్ అటాచ్మెంట్ ఉందా. బో పైన మీరు ఏ అటాచ్మెంట్ పెడుతున్నారో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవ్వడం కానీ డిక్రీజ్ అవ్వడం కానీ జరుగుతుందండి. సో ఇది కంపౌండ్ బో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకేమన్నా మీరు తెలుసుకోవాలనుకుంటే నా కామెంట్ సెషన్లో మీరు కామెంట్ చేయండి, నేను డెఫినెట్లీ ఆ కామెంట్కి రిప్లై ఇస్తాను. అండ్ నా నెంబర్ మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఇది నా ఫోన్ నెంబర్. మీరు దీనికి మ్యాక్సిమం వాట్సాప్ చేయడానికి ట్రై చేయండి, కాల్ ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. బికాజ్ చాలా బిజీ ఉంటాను నేను. ఒకప్పుడు చాలా ఫ్రీ ఉండేవాడిని, ఇప్పుడు బిజీ అయిపోయాను. యాక్చువల్లీ స్కూల్స్ క్లాసెస్ చాలా ఎక్కువ జరగడంతో ఎక్కడ కూడా నాకు టైం సరిపోవట్లేదు. అండ్ ఈవెన్ నా హిందీ ఛానల్ కూడా ఉంది, అందుకోసం కూడా వీడియోస్ చేయాల్సి ఉంటుంది. వీఆర్ స్ట్రగ్లింగ్, అంత కాదు. సో కొద్దిగా స్ట్రగుల్ చేస్తున్నాం. సో మీకు కూడా కొద్దిగా ఈ నాలెడ్జ్ ఇస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతం. ఇంతకంటే ఇంకా మంచి నాలెడ్జ్ కావాలి అనుకుంటే మీరు నా ప్లేస్కి విజిట్ కూడా కావచ్చు. సూర్య ఆర్చరీ అకాడమీ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తే మీకు నా ఇంటి అడ్రస్ అండ్ నా షాప్ అడ్రస్ అన్నీ అందులో దొరుకుతాయి. అండ్ ఈవెన్ ఫోన్ నెంబర్ కూడా అందులో దొరుకుతుంది, మ్యాప్ కూడా ఉంటుంది. మీరు డైరెక్ట్గా నన్ను వచ్చి విజిట్ కావచ్చు. విజిట్ అయ్యే ముందు ఒకసారి మెసేజ్ ఆర్ కాల్ చేసుకోండి, నేను మీకు అవైలబిలిటీలో ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్.